అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటంటే మిరపకాయ బజ్జీలు అనమాట. సో మనం ఎప్పుడైనా సో ఈ విధంగా పిన్ అనేది కలుపుకోవాలన్నమాట. దీంట్లో నేను ఉప్పు, కారం, తర్వాత తినే సోడా కొంచెం వేసుకొని, తినే సోడా ఎక్కువ వేసుకోకండి. తర్వాత వాము కలర్ కోసం అయితే యాడ్ చేశాను అనమాట. ఈ విధంగా మనకి ఇలా ఉండాలి. ఈ విధంగా మధ్యలోకి చీల్చుకొని ఇక్కడ కూడా కొంచెం కట్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఇలా అంటించేసుకోవడం అంతే. తీసుకున్న ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకొని కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఆనియన్స్ కట్ చేసేసుకొని ఆనియన్స్లో చాట్ మసాలా, ఉప్పు, తర్వాత కొంచెం కారము, తర్వాత మన నిమ్మకాయ పిండి వేసుకొని పక్కన పెట్టేసుకుని పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. కానీ ఈ విధంగా చీలిపోతే మనకి పచ్చిమిరపకాయతో పాటు వేగిద్ది అనమాట. సో నిదానంగా ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పేసుకోండి. పచ్చిమిరపకాయ కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది అనమాట. సో పచ్చిమిరపకాయ లోపల కల్లా వేగిద్ది. రెండు వైపులా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలి. అయితే ఇక్కడ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.